నేను ఈ వీడియోస్ చేసేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. నేను లైసెన్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు. సో నేను ఈ వీడియోస్లో ఏ స్ట్రాటజీస్ నేర్పించినా కూడా అది మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి, సిమ్ అకౌంట్లో కానీ డెమో అకౌంట్లో కానీ. ఆ తర్వాత లైవ్ అకౌంట్స్లో మీరు ఎప్పుడైతే ఈ స్ట్రాటజీస్ ప్రాక్టీస్ చేసి కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ చేస్తున్నారో అప్పుడే చేసుకోండి లైవ్ ట్రేడింగ్లో. మీరు డైరెక్ట్గా లైవ్ ట్రేడింగ్లో చేసి మీకైనా లాస్ వస్తే దానికి నేను బాధ్యత కాదు. నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను. నేను మీకేమీ అడ్వైజ్ ఇవ్వట్లేదు. ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను జస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తాను అంతే. సో వివాప్ అంటే ఏంటి? వివాప్ జనరల్గా కొత్త ట్రేడర్స్కి తెలియని వాళ్ళకి వివాప్ ఫుల్ ఫామ్ వాల్యూమ్, వెయిటేజ్, యావరేజ్, ప్రైస్. ఇది చాలా పవర్ఫుల్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ జనరల్గా ఇన్స్టిట్యూషనల్స్ ఇంకా ఆల్గో ట్రేడింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఎక్కువగా వాళ్ళు యూజ్ చేస్తారు. మన లాంటి రీటైల్ ట్రేడర్స్ మనము వివాప్ని ఏమనుకుంటామంటే జస్ట్ ఒక మూవింగ్ యావరేజ్కి వాల్యూమ్ యాడ్ అయ్యి ఉంటుంది, దాన్ని వివాప్ అంటారు అని అనుకుంటాము. నేను జనరల్గా అట్లా అనుకునేవాడిని స్టార్టింగ్లో, వెరీ స్టార్టింగ్లో. యాక్చువల్గా వివాప్ అంటే ఏంటి అసలు కంప్లీట్గా నేర్చుకునే కన్నా ముందు మామూలుగా వివాప్ అనేది జస్ట్ ఒక మూవింగ్ యావరేజ్, కానీ అది వాల్యూమ్ కూడా క్యాల్కులేట్ చేస్తుంది అని అనుకునేవాడిని. కానీ అది తప్పు. వివాప్ చాలా పెద్ద స్ట్రాటజీ. అది నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను. సో వివాప్ ఎలా క్యాల్కులేట్ చేస్తారు? సో వివాప్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే ఒక ప్రైస్ లెవెల్లో ఎంత వాల్యూమ్ ఆఫ్ కాంట్రాక్ట్స్ బై కానీ సెల్ అయిందో, ఒక ప్రైస్ లెవెల్లో ఎన్ని ట్రేడ్స్ అయిందో వాటి మీన్ డివైడెడ్ బై మొత్తం వాల్యూమ్ ఎంతో. సో ఇది మీరు చదువుకోండి కావాలంటే, నేను ఆల్రెడీ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. సో ప్రైస్ ఇంటూ వాల్యూమ్, దాని సమ్ బై సమ్ ఆఫ్ వాల్యూమ్. సో ఎగ్జాంపుల్ ఈ 4 ట్రేడ్స్ తీసుకున్నాం అనుకోండి. ఈ ప్రైస్లో తీసుకున్నాం 100, 105, 110, 115 ఈ ప్రైస్ లెవెల్స్లో ఈ 4 ట్రేడ్స్ తీసుకున్నాము. సో సమ్ ఆఫ్ ఇక్కడ ప్రైస్ ఇంటూ వాల్యూమ్ కదా. సో ప్రైస్ ఇంటూ వాల్యూమ్ ఎంత, ప్రైస్ ఇంటూ వాల్యూమ్ ఎంత, ప్రైస్ ఇంటూ వాల్యూమ్ ఎంత. సో దీని సమ్ 430 డివైడ్ బై సమ్ ఆఫ్ వాల్యూమ్ 4. సో 430/4 ఎంత, 107.5. ఇది ఏంటి, ఇక్కడ వాల్యూమ్ చూసారు కదా, అన్ని 111 పెట్టాను, జస్ట్ కావాలని పెట్టాను. ఇది జనరల్గా మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ ఏం చేస్తుందంటే వాల్యూమ్ 1 అనుకుంటుంది మూవింగ్ యావరేజ్. ఎందుకంటే మూవింగ్ యావరేజ్ వాల్యూమ్ చూడదు అసలు, జస్ట్ నెంబర్ ఆఫ్ ట్రేడ్ ఇంకా ప్రైస్ ఎంత అని చూస్తుంది. సో ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ 107 వస్తుంది. అదే వివాప్ ఏం చేస్తుందంటే ఈ ప్రతి ట్రేడ్ సేమ్ ప్రైస్ లెవెల్స్, ఇంకా ప్రైస్ లెవెల్స్ చూడండి సేమ్ పెట్టాను నేను. సో సేమ్ ప్రైస్ లెవెల్స్లో ఇన్ని వాల్యూమ్ జరిగింది అనుకోండి. సో 100 లెవెల్లో 100 వాల్యూమ్. సో ఇంతకు ఫార్ములా ఏం చూసాము, ప్రైస్ ఇంటూ వాల్యూమ్, సమ్ ఆఫ్ ప్రైస్ ఇంటూ వాల్యూమ్ కదా. సో ఇక్కడ ప్రైస్ ఇంటూ వాల్యూమ్ ఇక్కడ పక్కన రాసుకుంటాం, ప్రైస్ ఇంటూ వాల్యూమ్ ఇక్కడ రాసుకుంటాం, ఇది రాసుకుంటాం. సో సమ్ వీటిలన్నింటి సమ్ చేస్తే ఇంత డివైడెడ్ బై సమ్ ఆఫ్ వాల్యూమ్. సో 76,500/700 ఇక్కడ 109.29 వచ్చింది. అదే ఇక్కడ 107.5 వచ్చింది. సో ఇక్కడ మనము వివాప్ యూస్ చేస్తాం వల్ల మనకి వాల్యూమ్ కూడా తెలుస్తుంది. అందుకు వివాప్ ఈజ్ బెటర్ దెన్ రెగ్యులర్ మూవింగ్ యావరేజెస్. సో వివాప్ చాలా మంచిది. వివాప్ అనే కాదు, జనరల్గా ఏ ఇండికేటర్స్ వాడినా కూడా ఆ ఇండికేటర్స్తో సహా మనము వాల్యూమ్ కూడా ఇండికేటర్ యాడ్ చేసుకొని, వాల్యూమ్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఎస్ఐ కానీ మ్యాక్డీ కానీ బై సిగ్నల్ ఇచ్చిందనుకోండి, అప్పుడు వాల్యూమ్ కూడా చూసుకోవాలి మనం. వాల్యూమ్ కూడా అప్పుడు మంచిగా పైనకి వెళ్తుంది అనుకుంటే అప్పుడు అది ఒక బ్రేక్అవుట్ అన్నట్టు తీసుకోవచ్చు, అప్పుడు ట్రేడ్ వ్యాలిడ్ అన్నట్టు తీసుకోవచ్చు. సో వివాప్లో ఆల్రెడీ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ దెన్ రెగ్యులర్ మూవింగ్ యావరేజ్. ఇంకోటి యూజెస్ ఆఫ్ వివాప్ని ట్రెండ్ లాగా యూజ్ చేస్తారు. వివాప్ క్రాస్ అవుతే బై చేయాలి, వివాప్ కింద క్రాస్ అవుతే సెల్ చేయాలి అలా. ఇంకోటి ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్, ఇందాక చెప్పాను కదా ఇన్స్టిట్యూషనల్స్ ఇంకా ఆల్గో ట్రేడర్స్ చేస్తారని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 lakh
షేర్స్ కొనుక్కోవాలి కానీ కొనటం కానీ అమ్ముతాం కానీ వాళ్ళు చేస్తారు అనుకోండి, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆల్గో ట్రేడింగ్ కానీ. సో ఇప్పుడు వాళ్ళు ఒకటేసారి 1,00,000 షేర్స్ కొనటం అమ్మలేరు కదా, ఎందుకంటే ఒకళ్ళు కొనాలంటే ఒకళ్ళు అమ్మాలి. ఇప్పుడు వాళ్ళు కొనాలనుకుంటున్నారు, అమ్మే వాళ్ళు కూడా వాళ్ళకి 1,00,000 కావాలి కదా, అంటే లిక్విడిటీ, ఇన్ అనదర్ వే లిక్విడిటీ కావాలి. సో అందుకు వాళ్ళు వెయిట్ చేస్తారు, ప్రైస్ పైనకి వెళ్ళి కిందకి వెళ్ళి పైనకి వెళ్ళి కిందకి వెళ్ళి. సో వాళ్ళు ఏ పాయింట్లు కొందాం అనుకుంటున్నారో ఆ పాయింట్ కొంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏ ప్రైస్ లెవెల్లో ఫెయిర్ వాల్యూ, అంటే ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఉంది, సో పైనకి వెళ్ళినప్పుడు కొనాలా కిందకి వెళ్ళినప్పుడు కొనాలా తెలియదు కదా. సో అది వీవ్యాప్ ఏం చేస్తుంది అంటే వీవ్యాప్ని వాళ్ళు ఒక ఫెయిర్ వాల్యూ లాగా ట్రీట్ చేస్తారు. సో ప్రైస్ ఎప్పుడైతే వీవ్యాప్ దగ్గరకు వస్తుందో అప్పుడు వాళ్ళు కొంటాం కానీ అమ్ముతం చేస్తారు. నెక్స్ట్ వాల్యూమ్ అనాలిసిస్. వీవ్యాప్లో ఆల్రెడీ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి సపరేట్గా మనము వాల్యూమ్ ఇండికేటర్ యాడ్ చేసుకునే అవసరం లేదు. ప్లస్ వీవ్యాప్, నెక్స్ట్ స్లైడ్, వీవ్యాప్ ఏం చేస్తుంది అంటే ఇంకొకటి, జనరల్ మూవింగ్ యావరేజెస్ లైక్ EMA 20 తీసుకోండి, EMA 50 తీసుకోండి, లేకపోతే ఏదో ఒకటి. ఇప్పుడు EMA 20 5 minutes చార్ట్లో ఒక ప్రైస్ చూపిస్తుంది, అదే EMA 20 1 minute చార్ట్లో డిఫరెంట్ ప్రైస్ చూపిస్తుంది. కానీ వీవ్యాప్ అలా కాదు. వీవ్యాప్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం ఫ్రేమ్స్. ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నా కూడా వీవ్యాప్ ప్రైస్ సేమ్ చూపిస్తుంది. ఇంకోటి వీవ్యాప్ని ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా కూడా వాడతారు. నెక్స్ట్ వీవ్యాప్ని మెయిన్గా తప్పుగా ఎట్లా తప్పుగా అర్థం చేసుకుంటారంటే వీవ్యాప్ని ఎప్పుడు ప్రైస్లు ఎప్పుడు వీవ్యాప్ దగ్గరకు వస్తుంది అని అనుకుంటారు. అది రాంగ్. ప్రైస్ ఓన్లీ వీవ్యాప్ దగ్గరకు రాదు, ప్రైస్ వీవ్యాప్ బ్యాండ్స్ దగ్గరకు కూడా వస్తుంది. వీవ్యాప్ ఏం చేస్తుంది అంటే ప్రైస్ వీవ్యాప్ దగ్గరకు వచ్చి బౌన్స్ అవుతుంది, లేకపోతే వీవ్యాప్ దగ్గరకు వచ్చేసే లోపు బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే వేరే డివిషన్ బ్యాండ్స్ టెస్ట్ చేయాలి కదా. సో ప్రైస్ ఎప్పుడు వీవ్యాప్ బ్యాండ్కి రాదు, ప్రైస్ ఎప్పుడు డివిషన్ బ్యాండ్స్ టెస్ట్ చేసి రీటెస్ట్ కోసం వీవ్యాప్ దగ్గరకు వస్తుంది, డైలీ వీవ్యాప్ దగ్గరకు వస్తుంది. సో వీవ్యాప్ బ్యాండ్స్ అంటే ఏంటో చూపించి అప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది జనరల్ వీవ్యాప్. సో ఇది మూవింగ్ యావరేజ్ లాగా అనుకుంటాం. సో వీవ్యాప్ ఏంటి, ఇది జస్ట్ ఒక మూవింగ్ యావరేజ్, దీనికి వాల్యూమ్ కూడా ఉంది అనుకుంటారు. సో అది తప్పు, ఇది కాదు యాక్చువల్ వీవ్యాప్. ఇది వీవ్యాపే కానీ యాక్చువల్గా ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ఆల్గో వాళ్ళు వాడేది ఇట్లా ఒక్క సింగిల్ వీవ్యాప్ వాడరు, వాళ్ళు వీవ్యాప్ బ్యాండ్స్ వాడతారు, వీవ్యాప్ స్టాండర్డ్ డివియేషన్ బ్యాండ్స్ వాడతారు. సో వీవ్యాప్ స్టాండర్డ్ డివియేషన్ బ్యాండ్స్ ఏంటి? స్టాండర్డ్ డివియేషన్ బ్యాండ్స్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. అంటే ఒక ఇండికేటర్ ఉంటుంది, రెగ్యులర్ వీవ్యాప్ కాకుండా వీవ్యాప్ బ్యాండ్స్ అని చెప్పి ఇండికేటర్ ఉంటుంది. అది యూస్ చేస్తే బ్యాండ్స్ ఆటోమేటిక్గా మనకు కనిపిస్తాయి. సో ఇంకోటి ఈ వీవ్యాప్ బ్యాండ్స్ ఎక్స్పాండ్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుతుంది. అది దేని బేసిస్ మీద అవుతుంది, ఎంత వాల్యూమ్ ట్రేడింగ్ అవుతుందో దాని బేసిస్ మీద వీవ్యాప్ బ్యాండ్స్ పెద్దగా అవుతాం కానీ చిన్నగా అవుతాం కదా అవుతుంది. సో ఇప్పుడు అసలు స్టాండర్డ్ డివియేషన్ అంటే ఏంటి, అది ఎట్లా ఫామ్ అవుతుంది? ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు ఇది ఒక్కొక్క ట్రేడ్ అనుకోండి. ఈ ప్రైస్లో కొంతమంది ఇక్కడ కొన్నారు, కొంతమంది ఇక్కడ కొన్నారు, డిఫరెంట్ లెవెల్స్లో కొన్నారు. ఇది రెగ్యులర్ వీవ్యాప్. సో స్టాండర్డ్ డివియేషన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఈ అన్నిటిని యావరేజ్ చేస్తే ఇది వస్తుంది, ఈ అన్నిటిని యావరేజ్ చేస్తే స్టాండర్డ్ డివియేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కొంతమంది హైలో కొన్నారు, కొంతమంది లోలో కొన్నారు. సో అందుకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 అనుకోండి ఇక్కడ ప్రైస్, ఇది ఇక్కడ 100. సో యావరేజ్ ఎంత 250 సంథింగ్ కదా. సో అందుకు ఇక్కడ పైనకి వెళ్ళింది వీవ్యాప్ బ్యాండ్ కూడా, ఎందుకంటే ఇక్కడ హై ప్రైస్లో కూడా కొన్నారు. యావరేజ్ ఆఫ్ టోటల్ ట్రేడ్స్ దాని బేసిస్ మీద వీవ్యాప్ బ్యాండ్ ఎక్స్పాండ్ అవుతాం కానీ లేకపోతే కాంట్రాక్ట్ అవుతాం కానీ జరుగుతుంది. నెక్స్ట్ కంపోనెంట్స్ ఆఫ్ వీవ్యాప్ బ్యాండ్. ముందు మెయిన్ ఒక వీవ్యాప్ బ్యాండ్ లైన్ ఉంటుంది, అది మనం ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ అప్పర్ స్టాండర్డ్ డివిజన్ బ్యాండ్, పైన ఒక బ్యాండ్ ఉంటుంది, కింద ఒక బ్యాండ్ ఉంటుంది, లోవర్ స్టాండర్డ్ డివిజన్ బ్యాండ్. జనరల్గా అప్పర్ స్టాండర్డ్ డివిజన్ బ్యాండ్
ఓవర్ బాట్ కండిషన్ చూపిస్తుంది. ఎప్పుడైతే ప్రైస్ అప్పర్ స్టాండర్డ్ డివిషన్ బ్యాండ్కి వెళ్తుందో అప్పుడు ప్రైస్ ఓవర్ బాట్ అనుకుంటాం. ప్రైస్ అంటే ఐ మీన్ ఆ స్టాక్ కానీ ఫ్యూచర్స్ కానీ ఫోరెక్స్ కానీ ఆ పర్టికులర్ మార్కెట్ ఓవర్ బాట్ అనుకుంటాం. అదే లోవర్ స్టాండర్డ్ డివిషన్ ప్రైస్ ఎప్పుడైతే లోవర్ స్టాండర్డ్ డివిషన్ దగ్గరికి వెళ్తుందో అప్పుడు ఆ మార్కెట్ ఓవర్ సోల్డ్ అనుకుంటాం. సో ఇప్పుడు ఈ స్టాండర్డ్ డివిషన్ ఈ వివాప్ స్టాండర్డ్ డివిషన్స్ ఎలా వస్తాయి అంటే వివాప్ ప్లస్ స్టాండర్డ్ డివిషన్ ఇంటూ మొత్తం 3 డివిషన్ బ్యాండ్స్ ఉంటుంది. సో ఫస్ట్ బ్యాండ్ ఇంటూ 1 చేస్తే 1 వస్తుంది, ఒక బ్యాండ్ వస్తుంది, పైన ఒకటి కింద ఒకటి. 2 కొడితే 2 పైన వస్తుంది, కింద 2 వస్తుంది. 3 నేను మ్యాక్సిమం 3 చూసాను, 3 కన్నా ఎక్కువ నేను ఎప్పుడు చూడలేదు. సో ఇదిగోండి, ఇది రెగ్యులర్ వివాప్ బ్యాండ్. ఇది ఫస్ట్ స్టాండర్డ్ డివిషన్. ఇది +1, ఇది -1, ఇది +2, ఇది -2, ఇది +3, ఇది -3. నెక్స్ట్ స్ట్రాటజీ వివాప్ బ్యాండ్స్తో ఎలా ట్రేడ్ చేస్తారో చూపిస్తాను. సో వివాప్ యాంగిల్ ఇప్పుడు ఇక్కడ ఇది యాంగిల్ మారింది కదా. ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్గా ఉండకుండా ఇదనే కాదు, ఇక్కడ కూడా అంటే ఏదో ఒకటి వివాప్ బ్యాండ్ కానీ వివాప్ కానీ ఎప్పుడైతే యాంగిల్ ఇట్లా కిందకి వెళ్తుందో అప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నట్టు, అంటే ప్రైస్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఇది ఇట్లా కాకుండా ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతుందో అప్పుడు స్ట్రెంగ్త్ తగ్గిపోతున్నట్టు. సో ఇక్కడ మనం ఇక్కడ రివర్స్ అయిపోయింది, అంటే ఇక్కడ పైన కోసం స్టార్ట్ అయిపోయింది. సో అక్కడ మనం ఇంకా తగ్గిపోయింది అన్నది అనుకోవాలి. సో ఇది స్లోప్ని బట్టి, ఈ స్లోప్ ఎంత స్టీప్గా ఉంటుందో ప్రైస్ అంత పైన కానీ కింద కానీ వెళ్తుందని అనుకోవాలి మనం. ఇప్పుడు వివాప్ బ్యాండ్ సైడ్ వేస్కి వెళ్తే బ్రేక్అవుట్ అవటానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇదేదో తప్పు పెట్టాను నేను, ఐ మీన్ వెనక బ్యాక్గ్రౌండ్ ఏదో పెడదాం అనుకున్నాను, ఏదో పెట్టాను. సరే, ఎనీవేస్ డివిషన్ బ్యాండ్స్ గెటింగ్ బిగ్గర్ దెన్ దెర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ప్రైస్ మేకింగ్ బిగ్గర్ మూవ్స్. దానికోసం పెట్టాను యాక్చువల్లీ ఈ ఇమేజ్. ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి కదా. ఈ బ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ చూడు పెద్దగా అయిపోయింది. సో ఇది ఎప్పుడైతే ఇక్కడ పెద్దగా అవుతాం స్టార్ట్ అవుతుందో ఇక్కడ వరకు చిన్నగా ఉంది, ఇక్కడ నుంచి పెద్దగా అవుతాం స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రైస్ బ్రేక్అవుట్ అవుతాం ట్రై చేస్తుంది అన్నట్టు మనం ప్రిడిక్షన్ చేసేసుకోవాలి. సో ఇక్కడ కొంచెం ఇట్లా సైడ్ వేసి వెళ్ళింది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇంకా ట్రెండ్ స్టార్ట్ అయిపోయినట్టు, ఐదర్ పైనకి కానీ కిందకి కానీ. బ్యాండ్స్ ఎక్స్పాండ్ అయింది, అది పైన. సో ప్రైస్ పైనకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, కానీ బ్రేక్అవుట్ అవుతుంది అని. ఎప్పుడైతే ఈ వివాప్ బ్యాండ్స్ ఎక్స్పాండ్ అవుతాయో అప్పుడు ప్రైస్ కూడా బ్రేక్అవుట్ అయ్యి పైన కానీ కిందకి కానీ వెళ్తుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా ఉంది, ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ అయింది, ఇక్కడ ఎక్స్పాండ్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయింది, చూడండి బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్స్పాండ్ అయింది. ఇది ఎంత ఎక్స్పాండ్ అవుతుందో అంత ఎక్కువ బ్రేక్అవుట్స్ అవుతున్నాయి. ఇంకోటి వివాప్ బ్యాండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది, ఇక్కడ సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది, ఇక్కడ మళ్ళీ రెసిస్టెంట్, ఇక్కడ సపోర్ట్. సో వివాప్ బ్యాండ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా యాక్ట్ చేస్తుంది. బోత్ పైన వైపు కింద వైపు, పైన బ్యాండ్స్ కింద బ్యాండ్స్ రెండు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రైస్ కంటిన్యూస్గా ఈ రెగ్యులర్ డైలీ వివాప్ ఇది ఉంది కదా, కంటిన్యూస్గా ప్రైస్ కానీ దాని మీద ఉందంటే అది గుడ్ అప్ ట్రెండ్ అనుకుంటాం. ప్రైస్ కంటిన్యూస్గా ఈ వివాప్ డౌన్ ఉందనుకుంటే అప్పుడు అది డౌన్ ట్రెండ్ అనుకుంటాం. సో ఇప్పుడు ప్రైస్ ఎప్పుడు అయితే వివాప్ బ్యాండ్ పైనకి వెళ్ళిపోద్దో అప్పుడు
ఈ పైనకి వెళ్ళి అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా, సో ఇప్పుడు మళ్ళీ ఈ వ్యాప్ టెస్ట్ చేసిందంటే ఐదర్ అది బ్రేక్అవుట్ అవ్వాలి, లేకపోతే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వెబ్ బ్యాండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. వెన్ ద price approaching the upper band on high volume, this might suggest strong buying pressure. సో నేను చెప్పాను కదా, వెబ్ బ్యాండ్ మామూలుగా ఆటోమేటిక్గా వాల్యూమ్ చూస్తుంది. అది కాకుండా మనం కింద ఇంకోటి వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రైస్ బ్యాండ్స్ దగ్గరకు వచ్చినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ ఈ బ్యాండ్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఇక్కడ సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో మనకి ఇంకా పైనకి బ్రేక్అవుట్ అవ్వదు అని మనకి ఇండికేషన్ వచ్చేస్తుంది. అదే కానీ వాల్యూమ్ పెరుగుతూ ఉన్నట్టు ఇప్పుడు ప్రైస్ ఇక్కడికి వచ్చింది, ఈ బ్యాండ్ దగ్గరకు వచ్చింది, ఇక్కడ వాల్యూమ్ పెరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ కొంచెం గ్రీన్ అంటే ఇక్కడ బ్లూ వచ్చినా కూడా ఇది వాల్యూమ్ పెరిగింది, సో ఇక్కడ వాల్యూమ్ తక్కువ ఉంది. సో నెక్స్ట్ మనము ఇంటర్ప్రిటేషన్ చేసేసుకోవచ్చు ఆటోమేటిక్గా, నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తుంది అని, ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది. సో వాల్యూమ్ కూడా ఇండికేటర్ పెట్టుకుంటే ఇంకా యూస్ఫుల్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ప్రైస్ కానీ లోవర్ బ్యాండ్ టచ్ చేసింది అనుకోండి విత్ ఇంక్రీజ్ వాల్యూమ్, దాన్ని అప్పుడు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని అనుకోవాలి. సో అప్పుడు డౌన్వర్డ్ బ్రేక్ అవుతుంది అని అనుకోవాలి మనం. ఇప్పుడు అప్పర్ బ్యాండ్ దగ్గర వాల్యూమ్ కానీ సడన్గా స్పైక్ అయింది అనుకోండి, అది రెసిస్టెంట్ ఏరియా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాండ్ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు ఫుల్ వాల్యూమ్ పెరిగింది కానీ ఇది బ్రేక్అవుట్ అవ్వలేదు. అప్పుడు అదేంటంటే ఇది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఏరియా, అది బ్రేక్ అవ్వదు అని. సో సడన్ స్పైక్ ఆఫ్ వాల్యూమ్ అంటే వివెబ్ బ్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడే, ఇక్కడ మధ్యలో వచ్చిన వేస్ట్, ఎప్పుడైతే వివెబ్ బ్యాండ్ దగ్గర వచ్చినప్పుడు సడన్ స్పైక్ వాల్యూమ్ వచ్చినప్పుడు అది ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు అంటే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ రివర్స్ అవుతున్నట్టు అని. ఇది ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది అని. అలాగే సేమ్ వాల్యూమ్ స్పైక్ లోవర్ బ్యాండ్కి వచ్చినప్పుడు అది సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. ప్లస్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంటే వివాప్ బ్రేక్అవుట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కిందకి వెళ్తున్నప్పుడు స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంటుంది, బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కిందకి వెళ్తున్నప్పుడు తక్కువ వాల్యూమ్ ఉందంటే బ్రేక్అవుట్ అవుతాం, పెద్దగా అవ్వదు. సో ఇక్కడ వాల్యూమ్ తగ్గుండి ఉంటుంది, అందుకే బ్రేక్అవుట్ అవ్వలేదు. నేను యాక్చువల్గా ఇక్కడ వాల్యూమ్ యాడ్ చేయాల్సింది, అది ఎందుకో చేయలేదు. నెక్స్ట్ వివాప్ ట్రేడ్ టైప్స్. వివాప్లో మెయిన్ 4 ట్రేడింగ్ టైప్స్ ఉంటుంది. ఇది మెయిన్, దిస్ ఇస్ ద యాక్చువల్ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 4 ఉంటాయి. ఫస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఆఫ్టర్ టెస్టింగ్ వివాప్, అంటే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది వివాప్ టెస్ట్ చేస్తూ. కంటిన్యూషన్ ఆఫ్ ప్రైస్ ఆఫ్టర్ టెస్టింగ్ స్టాండర్డ్ డీవియేషన్స్, మళ్ళీ రివర్సల్ ఆఫ్టర్ టెస్టింగ్ స్టాండర్డ్ డీవియేషన్, రివర్సల్ ఆఫ్టర్ టెస్టింగ్ వివాప్. వీటిలో ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టైప్ కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్, ఇది ట్రెండ్ ఆఫ్టర్ టెస్టింగ్ వివాప్. సో వివాప్ టెస్ట్ అయ్యి ట్రెండ్ కంటిన్యూషన్. సో మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం ఇనీషియల్గా మనకు చార్ట్ ఇక్కడ వరకే కనిపిస్తుంది అనుకోండి, ఇక్కడ వరకే కనిపిస్తుంది అనుకోండి చార్ట్. సో ఇది టెస్ట్ చేసినప్పుడు ఇది రివర్స్, ఇది ఇక్కడ డివిజన్ బ్యాండ్ టెస్ట్ చేసి అది రివర్స్ వెళ్ళిపోతుందా లేదా అది మనం ఇక్కడ వెయిట్ చేసి చూడాలి. ఇది కానీ బ్రేక్ అవ్వకుండా ఇక్కడ మనకి ఇంకొక క్యాండిల్ పైనకి, కన్ఫర్మేషన్ క్యాండిల్ పైనకి ఫామ్ అయిందంటే అప్పుడు మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు ప్రైస్ పైనకి వెళ్తుంది అని. సో అది వివాప్ టెస్ట్ ఇన్ ఎ కంటిన్యూషన్ ట్రెండ్, కంటిన్యూషన్ ట్రెండ్ ఆఫ్టర్ ప్రైస్ టెస్ట్ వివాప్. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రైస్ టెస్టింగ్ స్టాండర్డ్ డీవియేషన్. సో ఇది వివాప్ టెస్ట్. ఇందాక ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది, వివాప్ టెస్ట్ చేసింది, మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేసింది. ఇది సెకండ్ టైప్. సెకండ్ టైప్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ టెస్ట్ చేసి ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్కి మళ్ళీ వస్తుంది, వచ్చి అప్పుడు మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేస్తుంది. ఇది సెకండ్ టైప్.
సో ఇదిగోండి ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ టెస్ట్ చేసింది, ఫస్ట్ స్టాండర్డ్ డివియేషన్ టెస్ట్ చేసి పైనకి వెళ్ళింది. థర్డ్ టైప్ రివర్సల్. ఇక్కడ ప్రైస్ పైనుంచి కిందకు వచ్చి స్టాండర్డ్ డివియేషన్ టెస్ట్ చేసి రివర్స్ అయింది. ఇదిగోండి ప్రైస్ పైనుంచి వచ్చింది, ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ టెస్ట్ చేసి పైన రివర్స్ అయిపోయింది. అంటే వీవెప్ క్రాస్ అయ్యి స్టాండర్డ్ డివియేషన్. ఇది కౌంటర్ ట్రెండ్, ఎందుకంటే ట్రెండ్ కిందకు ఉంది. ఇది టెస్ట్ చేసి ట్రెండ్ మళ్ళీ పైనకి మారిపోయింది. ప్లస్ ఇది మళ్ళీ కౌంటర్ ట్రెండ్, ఇది కూడా ట్రెండ్ పైనుంచి కిందకు వస్తూ వీవెప్ టెస్ట్ చేసి పైనకి వెళ్ళింది. సో ఇది ట్రెండ్ ఇటు నుంచి ఉంది, కింద నుంచి పైనకి వస్తుంది, వీవెప్ టెస్ట్ చేసింది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. సో అర్థమైంది కదా, ట్రెండ్ రెండు ఉంటుంది, ఒకటి వీవెప్ టెస్ట్, ఒకటి స్టాండర్డ్ డివియేషన్ టెస్ట్. రివర్సల్ రెండు ఉంటుంది, ఒకటి స్టాండర్డ్ డివియేషన్ టెస్ట్, ఒకటి రెగ్యులర్ వీవెప్ టెస్ట్. అర్థం కాకపోతే డిస్కార్డ్లో పింగ్ చేయండి, డిస్కార్డ్ లింక్ గ్రూప్లో ఉంది, డిస్కార్డ్లో నాకు పింగ్ చేస్తే నేను ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మెయిన్ వీవెప్ స్ట్రాటజీ అయిపోయింది, ఇక్కడ వరకు చాలామంది వరకు తెలుసు. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్, ఆల్గో ట్రేడర్స్ వాళ్ళు ఆల్రెడీ ఈ 4 స్ట్రాటజీస్ వాడతారు. అది కాకుండా మెయిన్గా వాడేది వీక్లీ అండ్ మంత్లీ వీవెప్ బ్యాండ్స్ కూడా యాడ్ చేస్తారు. అది యాడ్ చేస్తాం వల్ల ఎంత యూజ్ ఉంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు జస్ట్ లైక్ మూవింగ్ యావరేజ్ మనము 1 అవర్ 4 అవర్స్ వీక్లీ మంత్లీలో చూస్తే మనకి నాయిస్ తగ్గుద్ది, ప్లస్ మనకి మంచి ఐడియా ఉంటుంది హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏమవుతుంది. అలాగే మనం వీక్లీ ఇంకా మంత్లీ బ్యాండ్స్ కూడా యాడ్ చేస్తే మనకి బిగ్గర్ పిక్చర్ ఐడియా వస్తుంది. సో ఈ వీక్లీ అండ్ మంత్లీ బ్యాండ్స్ వెరీ క్రూషియల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ వీక్లీ అండ్ మంత్లీ బ్యాండ్స్ స్ట్రాంగ్ రివర్సల్ ఏరియాస్ ప్లస్ ఈ వీక్లీ అండ్ మంత్లీ బ్యాండ్స్ బ్రేక్అవుట్ అయిందంటే ప్రైస్ ఇంకా చాలా కంటిన్యూ అవుతుంది ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రెగ్యులర్ డైలీ వీవ్యాప్, రెగ్యులర్ స్టాండర్డ్ సెషన్ వీవ్యాప్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 సెషన్, జస్ట్ 1 సెషన్. ఇప్పుడు నేను వీక్లీ యాడ్ చేస్తాను, ఇదే దాంట్లో వీక్లీ యాడ్ చేస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు వీక్లీ యాడ్ చేస్తున్నప్పుడు సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకుముందు సో ఇక్కడ ఏమైందంటే ఇది ప్రైస్ ఇక్కడ వీవెప్ క్రాస్ అయ్యి ఫస్ట్ స్టాండర్డ్ డివిజన్, సెకండ్ స్టాండర్డ్ డివిజన్, థర్డ్ స్టాండర్డ్ డివిజన్ టెస్ట్ అయిపోయింది. సో ఇది ఈ డివిజన్ బ్యాండ్స్ కానీ ఇంకా కిందకి వెళ్తానే ఉంది. అది ఎంత కిందకి వెళ్తుందో మనకు తెలియదు కదా, ప్రైస్ కిందకి వెళ్తానే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైస్ టెస్ట్ చేసింది. సో ఇక్కడ మనం ఇంకా రివర్స్ అవుతుంది అనుకుంటాము, కానీ ఇంకా మన కింద ఇంకేమి బ్యాండ్స్ లేవు కదా. సో మనకి ఎలా తెలుస్తుంది ఇంకా కిందకి వెళ్తుందా లేకపోతే ఇది రివర్స్ అవుతుందా అని? అంటే ఆఫ్ కోర్స్ మనము సప్లై డిమాండ్ లేకపోతే వేరే కాన్సెప్ట్స్ యూస్ చేస్తాం కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్స్లో చూస్తాము ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో, దాని బేసిస్ మీద కూడా చూస్తాము. కానీ ఓన్లీ వెబ్ యూస్ చేసి కూడా మనం తెలుసుకోవచ్చు. సో మనం అదే వీక్లీ యాడ్ చేసామనుకోండి, సో యాక్చువల్గా దీంట్లో సేమ్ వీక్లీ ఇంకా డైలీ సేమ్ బ్యాండ్స్, ఎందుకంటే ఇది జస్ట్ వీక్ స్టార్ట్. సో నేను ప్రస్తుతానికి ఇప్పుడు ఇది మంత్లీ బ్యాండ్స్. సో ఇప్పుడు ఇది మంత్లీ బ్యాండ్స్, ఇది ఎప్పుడైతే మంత్లీ బ్యాండ్ క్రాస్ అయిందో ఇక్కడ ఎండ్ అయిపోయింది కదా, ఇది డైలీ బ్యాండ్స్. సో మనకి నెక్స్ట్ ఎంత కిందకి వెళ్తుంది అంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మంత్లీ వివాప్ ఉంది. సో మనకు ఐడియా వస్తుంది. అదే కానీ ఇక్కడ రివర్స్ అయింది అనుకోండి, రివర్స్ ఎంత పైనకి వెళ్తుంది, జస్ట్ ఈ బ్యాండ్ వరకే వెళ్తుందా, లేకపోతే ఓన్లీ ఇక్కడ వరకు వెళ్తుందా, లేకపోతే ఈ మంత్లీ వ్యాప్ వరకు వెళ్తుందా, లేకపోతే ఈ మంత్లీ వ్యాప్ వరకు వెళ్తుందా, అది మనకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో మనకి ఐడియా వివాప్ బ్యాండ్స్ లాగా యూస్ చేస్తుంది. జస్ట్ లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్లో మనము చార్ట్స్ ఎలా చూస్తామో అట్లాగా ఇది వీక్లీ ఇంకా మంత్లీ యాడ్ చేస్తాం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. సో ఇంకోటి ఇంకో ఎగ్జాంపుల్, ఇక్కడ ఇది నెక్స్ట్ డే. సో ఇక్కడ కూడా
ఇట్లా పైనకి వెళ్తానే ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, 1 2 3 టెస్ట్ చేసేసింది. సో కానీ ఇంకా ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుందో మనకు తెలియదు కదా. మనకు నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయినాకే మనకి ఇది నెక్స్ట్ ఫామ్ అవుతుంది. కానీ మనం అదే ఇక వీక్లీ బ్యాండ్స్ ఉండటం వల్ల ఈ ఆరెంజ్ లైన్ వీక్లీ బ్యాండ్స్. సో ఎంత పైనకి వెళ్తుంది అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ఐడియా ఉంది, ఇక్కడ వీక్లీ బ్యాండ్ ఉంది కాబట్టి అంత పైనకి వెళ్తుంది అని. ప్లస్ ఇక్కడ కూడా ఇది డౌన్ వెళ్తున్నప్పుడు 1 2 3 థర్డ్ టెస్ట్ చేసింది. సో ఇంకా ఎంత కిందకి వెళ్తుంది, ఇది నెక్స్ట్ క్యాండిల్ వచ్చినప్పుడే ఇది కిందకి వెళ్తుంది. కానీ ఎంత కింద వరకు వెళ్తుందో మనకు తెలియదు కదా. అదే ఇక్కడ వీక్లీ బ్యాండ్ ఉండటం వల్ల మనకి ఐడియా ఉంటుంది ఎంత కిందకి వెళ్ళచ్చు అని. ఇప్పుడు మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయినప్పుడు ఇదిగోండి ఈ బ్యాండ్ వరకు, ఆల్మోస్ట్ ఈ బ్యాండ్ వరకు వచ్చింది. ఇప్పుడు ఇదే దాంట్లో నేను మంత్లీ కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడు మంత్లీ యాడ్ చేస్తాం వల్ల చూడండి మనకి ఇంకా ఇవన్నీ మంత్లీ బ్యాండ్స్. సో ఈ మంత్లీ బ్యాండ్స్ యాడ్ చేస్తాం వల్ల మనకి ఇంకా పెద్ద కన్ఫర్మేషన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఇది జస్ట్ వీక్లీ బ్యాండ్స్ కూడా చూడండి 1 2 థర్డ్ది కింద ఉంది, అది కూడా టెస్ట్ చేసింది. ప్లస్ ఇది ఈ 2 క్రాస్ అయినప్పుడు కూడా ఇక్కడ ఇది టెస్ట్ చేసింది కదా, ఈ నెక్స్ట్ క్యాండిల్ వచ్చే వరకు మనకి ఎంత కిందకి వెళ్తుందో తెలియదు. ఈ మంత్లీ ఉండటం వల్ల అది ఎంత కిందకి వెళ్తుంది అని మనకి తెలిసిపోయింది. సో వీక్లీ మంత్లీ ఇంపార్టెంట్, డైలీ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్ లాగా జస్ట్ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది డైలీ టైం ఫ్రేమ్ అంటే ఇది వేరే సెషన్, ఇది జస్ట్ డైలీ వ్యాప్ బ్యాండ్స్. ఇప్పుడు దీనికి నేను ఇదిగోండి ఇది వీక్లీ యాడ్ చేశాను. సో వీక్లీ యాడ్ చేస్తాం వల్ల ఇది మనకు తెలిసిపోతుంది ఎంత హై వెళ్తుంది ఎంత లో వెళ్తుంది. అంటే ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లైక్ ఇది రివర్సల్ ఏరియాస్, పవర్ఫుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే దాంట్లో నేను మంత్లీ కూడా యాడ్ చేస్తాను. ఇదిగోండి మంత్లీ యాడ్ చేస్తాను. సో కరెక్ట్గా ప్రైస్ ఫస్ట్ వీక్లీ బ్యాండ్ టెస్ట్ చేసింది, నెక్స్ట్ ఇదిగోండి మంత్లీ బ్యాండ్ టెస్ట్ చేసింది, అదే ఇక్కడ కూడా వీక్లీ ఉంది. సో అక్కడ నుంచి రివర్స్ అయ్యి ఎక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ మంత్లీ బ్యాండ్కే వచ్చింది. ఇక్కడ మళ్ళీ వీక్లీ బ్యాండ్ ఒకటి వచ్చింది. అంటే మధ్యలో ఈ బ్యాండ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇది ఎంత కిందకి వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా. సో ఈ మంత్లీ ఇంకా వీక్లీ బ్యాండ్స్ యూస్ చేస్తాం వల్ల ఎంత కిందకి ఎంత పైనకి వెళ్ళొచ్చు అంటే డే రేంజ్ ఎంత వెళ్ళొచ్చో మనకు తెలిసిపోద్ది. నెక్స్ట్ ఇది ఇంకొక రోజు సేమ్ దీంట్లో ఇప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ వచ్చే వరకు ఇంత వెళ్తుందని మనకు తెలియదు కదా. అంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇది నెక్స్ట్ పైనకి వెళ్తూ ఉంటుంది. సో అదే దాంట్లో మనం వీక్లీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, వీక్లీ యాడ్ చేసుకుంటాం వల్ల మనకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఈ బ్యాండ్స్ ఉండటం వల్ల ఎంత పైనకి వెళ్తుంది అని మనకి ఐడియా వస్తుంది. దాంట్లో మళ్ళీ ఇది మంత్లీ యాడ్ చేస్తాను. సో ఇక్కడ మంత్లీ యాడ్ చేస్తాం వల్ల ఇది ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. ఇక వీక్లీ దాటింది వీక్లీ బ్యాండ్, మంత్లీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. మళ్ళీ వీక్లీ దగ్గర బౌన్స్ అయింది, కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ పైనకి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ సెషన్లో కూడా ఈ వీక్లీ దాటే ఇది మంత్లీ, వీక్లీ కాదు ఈ పెద్దది మంత్లీ. ఈ మంత్లీ ఇక్కడ దాటలేదు. ఇదేమో వీక్లీ ఇక్కడ దాటలేదు. ఈ డైలీ అయితే దాటుతూనే ఉంటుంది, కానీ హయ్యర్ పిక్చర్ కోసం మనము వీక్లీ అండ్ మంత్లీ యూస్ చేస్తాం. ఇది ఇంకా చార్ట్ని కాంట్రాక్ట్ చేశాను. సో ఇందాక నేను ఈ 1 2 3 4 సెషన్స్ చూపించాను, ఇది మొత్తం ఓవరాల్గా ఒక చార్ట్లో చూపిస్తున్నాను. సో ప్రైస్ చూడండి, ఈ మంత్లీ బ్యాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ టెస్ట్ చేసి ఈ మంత్లీ బ్యాండ్ క్రాస్ అయినప్పుడు నెక్స్ట్ మంత్లీ బ్యాండ్కి వచ్చింది. మళ్ళీ మంత్లీ బ్యాండ్ టెస్ట్ చేసి మళ్ళీ వీక్లీ బ్యాండ్స్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ మంత్లీ బ్యాండ్స్ దగ్గర పైన కింద టెస్ట్ చేసింది. ఇది మళ్ళీ మంత్లీ బ్యాండ్ దగ్గర రివర్సల్. ఇదంతా ఒక డే, ఈ స్మాల్ లైన్ 1 డే. ఇట్లా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అంటే చూస్తాం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మీరు 1 మినిట్లో పెట్టుకుంటే ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఈ పెద్దది మంత్లీ బ్యాండ్స్, చిన్నవి వీక్లీ బ్యాండ్స్, దానికన్నా చిన్నవి ఇది డైలీ బ్యాండ్స్. ఇది ఇప్పుడు ఓన్లీ వీక్లీ బ్యాండ్స్ ఉన్నాయి.
ఇది ఓన్లీ మంత్లీ బ్యాండ్స్ ఉన్నాయి. 1 2 3 4 ఇదే సేమ్ 4 సెషన్స్ ఇందాక చూపించాను. 1 2 3 4 ఇది 1 సెషన్, ఇది సెకండ్ సెషన్, ఇది థర్డ్, ఫోర్త్ 4 సెషన్స్ ఇందాక ఎగ్జాంపుల్స్ చూపించాను. ఇది ఓవరాల్ మంత్లీ బ్యాండ్స్ ఎలా ఉన్నాయని చూపించాను. చూడండి పర్ఫెక్ట్గా, అంటే పర్ఫెక్ట్ అంటే మరీ పర్ఫెక్ట్ కాదు కానీ ఆల్మోస్ట్ మంత్లీ బ్యాండ్స్ దగ్గర రివర్సల్స్ జరిగినాయి. ఇది వీక్లీ బ్యాండ్స్, ఇది 1 2 3 సెషన్, 4th సెషన్ ఇక్కడ పక్కన ఉన్నట్టుంది. ఇది మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయింది ఇక్కడ. సో దట్స్ ఇట్స్ గాయ్ ఈ VWAP స్ట్రాటజీ. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కౌంట్లో పింగ్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు హెల్ప్. థ్యాంక్ యూ.